విజయవాడ కనకదుర్గ అమ్మవారిని అమరావతి రైతులు దర్శించుకున్నారు. తూళ్లూరు నుండి పొంగళ్లు నెత్తిన పెట్టుకుని కాలినడకన దుర్గమ్మవారికి దర్శనానికి వచ్చారు. ఎన్డీఏ ప్రభుత్వం రావడంతో అమరావతి నిర్మాణం సాకారం అవుతోందని తమ మొక్కులు చెల్లించుకుంటున్నట్లు తెలిపారు రాజధాని గ్రామాల రైతులు. ఈ కార్యక్రమంలో 29 గ్రామాల ప్రజలు, రైతులు, మహిళా రైతులు, రైతు కూలీలు పాల్గొన్నారు. 2020 జనవరి 10న గత ప్రభుత్వ హయాంలో అమరావతి ఏకైక రాజధానిగా నిలవాలని మొక్కుకునేందుకు వెళ్లిన రైతులపై అప్పటి సర్కార్ లాఠీచార్జ్ చేసిందన్నారు. అప్పట్లో తమను అడ్డుకునేందుకు దారి పొడవునా రోడ్డుకు అడ్డంగా ఇనుప కంచెలు ఏర్పాటు చేశారని మండిపడ్డారు. రాయపూడి పెట్రోల్ బంకు వద్ద అప్పటి జిల్లా ఎస్పీ విజయరావు భారీగా పోలీసులతో మోహరించి లాఠీలతో రైతులపై విరుచుకుపడ్డారన్నారు. ఈ ఘటనలో పలువురు రైతులు గాయాల పాలయ్యారన్నారు. నాడు మొక్కులు చెల్లింపు పూర్తి కావడంతో ఇవాళ మొక్కులు చెల్లించుకునేందుకు కాలినడకన వచ్చినట్లు తెలిపారు. ఈరోజు అమ్మ దయ ఉంది కాబట్టే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపే నాయకుడు సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఒకప్పుడు ఈ రాష్ట్రాన్ని 3 రాజధానులు ఒక అనాలోచిత నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఏం పట్టించుకోకుండా నడి రోడ్డున నిలబెట్టినప్పుడు అమ్మకు చెప్పుకుందాం మా బాధనని వెళ్తుంటే ఇదే రోడ్డును మా మీద అన్యాయంగా లాఠీచార్జ్, పోలీసులను పెట్టి అన్యాయంగా లాఠీచార్జ్ చేసి ఒక దమనకాండం చేయించారు. ఆ రోజు మా రక్తాన్ని కళ్ళ చూసింది వైసీపీ ప్రభుత్వం. ఇదే రోజు అమ్మ దయ ఉంది కాబట్టే, అమ్మ బిడ్డలు కాబట్టే ఆయన కూడా అమ్మ బిడ్డే ఒక అవకాశం ఇచ్చింది అమ్మ. ఈ 5 ఏళ్లలో తప్పుల్ని తెలుసుకొని మారతాడేమోనని, అయినా ఎప్పటికీ మారక ఈ 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని అంధకారంలో నిలబెట్టేశాడు. కాబట్టి అమ్మ ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్పింది. ఈ రోజు 5 కోట్ల ఆంధ్రుల ద్వారా ఓటుతో ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపింది. 5 సంవత్సరాల నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ లో ఒక దుష్ట పరిపాలన సాగిందండి. ఈ దుష్ట పరిపాలన వల్ల 3 రాజ్యాలని అమరావతి రైతులు, భూములు ఇచ్చిన రైతులు ఎంతో ఇబ్బందులు పెట్టి రాక్షస క్రీడలు ఆడారండి. మేము ఈ రాక్షస ప్రభుత్వం తట్టుకోలేక అమ్మవారికి మా చెప్పుకుందామని